హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏప్రిల్ 28 కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి విరాట్ కోహ్లీ అండి. విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్పై సాధించాడండి. తన 275వ ఐపీఎల్ మ్యాచ్‌లో ఈ రికార్డ్ సాధించాడండి. అయితే తరువాత స్థానాలు చూసుకుంటే రోహిత్ శర్మ 7,183 పరుగులు, శిఖర్ ధవన్ 6,769 పరుగులు, డేవిడ్ వార్నర్ 6,565 పరుగులతో ఉన్నారండి. సో, మన క్వెషన్ ఏంటంటే ఎంతండి? ఐపీఎల్‌లో 9,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడు ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విరాట్ కోహ్లీ అండి. అయితే ఈ రికార్డ్ ఎప్పుడు సాధించాడు అంటే న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఈ రికార్డ్ సాధించాడండి. అది తనకి 275వ మ్యాచ్ అండి. అయితే తర్వాత స్థానాల్లో ఎవరున్నారంటే రోహిత్ శర్మ ఉన్నాడండి 7,183 పరుగులు. తర్వాత శిఖర్ ధవన్ 6,769 పరుగులు. తర్వాత డేవిడ్ వార్నర్ 6,565 పరుగులతో ఉన్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. కైరోలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ 2026లో 16 పతకాలతో మెడల్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ భారత్ అండి. శాంభవి క్షీర్సాగర్, దివ్యాంశు దేవాంగన్ 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్‌లో 499.9 స్కోర్‌తో జూనియర్ వరల్డ్ రికార్డ్ సాధించారండి. శివ నర్వాల్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్‌లో గోల్డ్, వంశికా చౌదరి 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్‌లో గోల్డ్, అలాగే ప్రజీ గైక్వాడ్ 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్‌లో గోల్డ్ సాధించారండి వీళ్ళు కూడాను. అలాగే వంశికా చౌదరి అండ్ చిరాగ్ శర్మ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్‌లో 484.3 స్కోర్‌తో భారతదేశానికి 5వ గోల్డ్ సాధించారండి. సో, క్వెషన్ ఏంటండి? ఎక్కడ జరిగాయంటే కైరోలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ 2026లో ఎన్నండి 16 పతకాలతో మెడల్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్ అండి. శాంభవి క్షీర్సాగర్ అలాగే దివ్యాంశు దేవాంగన్ 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్‌లో 499.9 స్కోర్‌తో జూనియర్ వరల్డ్ రికార్డ్ సాధించారండి. అలాగే ఇతర గోల్డ్స్ చూసుకుంటే శివ నర్వాల్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ గోల్డ్, అలాగే వంశికా చౌదరి 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ గోల్డ్, ప్రజీ గైక్వాడ్ 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్‌లో గోల్డ్ సాధించారండి. అలాగే వంశికా చౌదరి అండ్ చిరాగ్ శర్మ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్‌లో 484.3 స్కోర్‌తో భారతదేశానికి 5వ గోల్డ్ కూడా తెచ్చిపెట్టారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. లడాఖ్‌లో తాజా పరిపాలనా సంస్కరణల ప్రకారం ఏర్పాటు చేసిన కొత్త 5 జిల్లాలు ఏవి? మొత్తం జిల్లాలు ఇప్పుడు 7 అయ్యాయండి. అయితే ఆ 5 ఏవి అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి నుబ్రా, చాంగ్‌దాంగ్, షామ్, జాన్స్కర్, ద్రాస్. లడాఖ్‌లో ఇప్పుడు మొత్తం జిల్లాలు ఎన్ని అయ్యాయండి? 7 అయ్యాయండి. ముందుగా 2 జిల్లాలు మాత్రమే ఉండేవండి. లేహ్, కార్గిల్ అని ఆ 2 మాత్రమే ఉండేవి. ఈ నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఏప్రిల్ 27, 2026న ఆమోదించారండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటంటే ఎక్కడండి? లడఖ్‌లో తాజా పరిపాలనా సంస్కరణల ప్రకారం ఏర్పాటు చేసిన కొత్త 5 జిల్లాలేవి? దీంతో మొత్తంగా ఎన్నయ్యాయండి ఇప్పుడు? 7 అయ్యాయండి. అయితే ఇప్పుడు ఆ కొత్త జిల్లాలు ఏవి అంటే నుబ్రా, చాంగ్‌దాంగ్, షామ్, జాన్స్కర్, ద్రాస్ అండి. అయితే ఇంతకుముందు 2 మాత్రమే ఉండేవండి. ఏవండి అవి? లేహ్ అలాగే కార్గిల్ అండి. అయితే ఈ నిర్ణయాన్ని ఎవరు ఆమోదించారంటే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరున్నారండి? వినయ్ కుమార్ సక్సేనా ఆమోదించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026 ఏప్రిల్ 27, 28 తేదీల్లో 50వ రాష్ట్ర హోదా ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రాన్ని సందర్శించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి సిక్కిం అండి. సిక్కిం 1975లో 36వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారతదేశం యొక్క 22వ రాష్ట్రంగా మారిందండి. అయితే అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు 4,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన వేశారండి. ఆరోగ్యం, విద్య, కనెక్టివిటీ, టూరిజం రంగాల్లో అభివృద్ధి జరుగుతుందండి. సో, మన క్వెషన్ ఏంటండి? ఏప్రిల్ 27, 28 తేదీల్లో 8దండి గుర్తుంచుకోవాలి వెరీ ఇంపార్టెంట్. 50వ రాష్ట్ర హోదా ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రాన్ని సందర్శించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సిక్కిం అండి. సిక్కిం రాష్ట్రంగా అవతరించి 50 సంవత్సరాలు పూర్తయ్యాయండి. అయితే సిక్కిం ఎలా రాష్ట్రంగా మారింది అంటే 1975లో ఎన్నవ రాజ్యాంగ సవరణ అండి 36వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశం యొక్క ఎన్నవ రాష్ట్రం అండి 22వ రాష్ట్రంగా మారిందండి. అయితే ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ
4,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన వేశారండి. ఆరోగ్యం, విద్య, కనెక్టివిటీ, టూరిజం రంగాల అభివృద్ధి జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల వార్తల్లో వచ్చిన పుష్కరమేమ కొరజే అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ కొత్తగా కనుగొన్న సైనోబాక్టీరియా జాతి అండి అది. ఈ జాతిని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ పరిశోధకులు కనుగొన్నారండి. పుష్కర్ సరస్సు నుండి ఈ సూక్ష్మజీవిని గుర్తించారు. సైనోబాక్టీరియా అనేది కిరణజన్య సంయోగక్రియ చేసే సూక్ష్మజీవులండి. సో మన క్వశ్చన్ ఏంటండి, ఇటీవల వార్తల్లో వచ్చిన పుష్కరమేమ కొరజే పేరు గుర్తుంచుకోవాలండి. అంటే ఏంటంటే ఇది ఒక కొత్తగా కనుగొన్న సైనోబాక్టీరియా జాతి అండి. ఎక్కడ ఎవరు కనుగొన్నారు అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ పరిశోధకులు కనుగొన్నారండి. పుష్కర్ సరస్సు నుండి ఈ సూక్ష్మజీవిని గుర్తించారండి. అయితే ఈ సైనోబాక్టీరియా అనేది కిరణజన్య సంయోగక్రియ చేసే సూక్ష్మజీవులండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 13,000 కోట్ల భారీ మష్రూమ్ మిషన్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ అండి. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారండి. లక్ష్యం ఏంటంటే సంవత్సరానికి 67,500 టన్నుల ఉత్పత్తి అండి. ప్రస్తుతం బీహారు 45,000 టన్నులతో అగ్రస్థానంలో ఉందండి. ఓకేనా? అలాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలో అతిపెద్ద మష్రూమ్ ఉత్పత్తిదారుగా మారాలని లక్ష్యం అండి. ఓకేనా? సో గుర్తుంచుకోవాలండి. ఎంత? 13,000 కోట్ల భారీ మష్రూమ్ మిషన్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ అండి. ఎవరు ప్రారంభించారంటే ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారండి. అయితే లక్ష్యం ఏంటంటే సంవత్సరానికి ఎంత అండి? 67,500 టన్నులు ఉత్పత్తిగా లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం బీహార్ అనేది 45,000 టన్నులతో అగ్రస్థానంలో ఉందండి. ఓకేనా? అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలో అతిపెద్ద మష్రూమ్ ఉత్పత్తిదారుగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 2027లో తన రెండో పదవీ కాలం పూర్తయ్యాక రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించిన ఎమాన్యుయల్ మాక్రాన్ ఏ దేశానికి అధ్యక్షుడు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి ఫ్రాన్స్ అండి. ఎమాన్యుయల్ మాక్రాన్ ఈ ప్రకటనను సైప్రస్లో ఒక హై స్కూల్ సందర్శన సందర్భంగా తెలిపారండి. 2017లో 39 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ యొక్క అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారండి. ఫ్రెంచ్ వ్యవస్థ ప్రకారం అధ్యక్షుడు 2 వరుస పదవీ కాలాలు మాత్రమే చేయగలరండి. ఓకేనా? సో గుర్తుంచుకోవాలి. ఎప్పుడండి? 2027కి తన పదవీ కాలం పూర్తయ్యాక రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించిన ఎమాన్యుయల్ మాక్రాన్ ఏ దేశానికి అధ్యక్షుడు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రాన్స్ అండి. అయితే ఈ ప్రకటన సైప్రస్లో హై స్కూల్ సందర్శన సందర్భంగా తెలిపారు. అయితే 2017లోనే 39 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ యొక్క అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారండి. అయితే ఫ్రెంచ్ వ్యవస్థ ప్రకారం అధ్యక్షుడు 2 వరుస పదవీ కాలాలు మాత్రమే చేయగలరండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి కొత్త దశను సూచిస్తున్న విక్రమ్-1ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి స్కై రూట్ ఏరోస్పేస్ అండి. విక్రమ్-1 భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వాహనం అండి. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని స్కై రూట్ మ్యాక్స్ క్యూ క్యాంపస్ నుండి ఈ రాకెట్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఇది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు తరలించబడుతుందండి. ఇది భారతదేశపు ప్రధాన స్పేస్ పోర్ట్ అండి. మన క్వశ్చన్ ఏంటంటే భారతదేశపు ప్రైవేట్ అంతరిక్ష రంగానికి కొత్త దశను సూచిస్తున్న ఏదండి పేరు? విక్రమ్-1 ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్కై రూట్ ఏరోస్పేస్ అండి. ఈ విక్రమ్-1 భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వాహనం అండి. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరండి? ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని స్కై రూట్ మ్యాక్స్ క్యూ క్యాంపస్ నుండి ఈ రాకెట్ ఫ్లాగ్ ఆఫ్ చేశారండి. ఇది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు తరలించబడుతుందండి. ఓకేనా? ఇది భారతదేశపు ప్రధాన స్పేస్ పోర్ట్ మీకు తెలుసు కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఆర్బీఐ ద్వారా బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు చేయబడిన కారణంగా వార్తల్లో నిలిచిన పేమెంట్స్ బ్యాంక్ ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అండి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ నియంత్రణల మరియు అనుసరణ లోపాల కారణంగా రద్దు చేయబడిందండి. బ్యాంకింగ్ కార్యకలాపాలపై పరిమితులు విధించబడ్డాయి. ఇది నవంబర్ 2017లో స్థాపించబడింది. మీకు తెలుసు కదా ఈ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే నోయిడాలో ఉందండి, ఉత్తరప్రదేశ్. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే ఇటీవల ఆర్బీఐ ద్వారా బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు చేయబడిన కారణంగా వార్తల్లో నిలిచిన పేమెంట్స్ బ్యాంక్ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అండి. ఈ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ నియంత్రణ మరియు అనుసరణ లోపాల కారణంగా రద్దు చేయబడిందండి. బ్యాంకింగ్ కార్యకలాపాలపై పరిమితులు విధించబడ్డాయి. అయితే ఇది ఎప్పుడు స్థాపించబడింది అంటే 2017లో. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే నోయిడా, ఉత్తరప్రదేశ్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. యుఎస్ ఎఫ్డీఏ ఆమోదించిన ఓటర్మెనీ అనే ఔషధం ఏ వ్యాధి చికిత్సకు సంబంధించిన తొలి జీన్ థెరపీ? కరెక్ట్ ఆన్సర్ చూడండి.
ఆప్షన్ బి జన్యుపరమైన చెవిటితనం అండి. ఈ ఔషధాన్ని యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిందండి. ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో 80% మందికి 24 వారాల్లో వినికిడి మెరుగుపడిందండి. కొంతమందికి సాధారణ వినికిడి స్థాయికి చేరుకుందండి. క్వెషన్ ఏంటంటే యుఎస్ ఎఫ్‌డిఏ ఆమోదించిన అటార్మెనీ అనే ఔషధం ఏ వ్యాధి చికిత్సకు సంబంధించిన తొలి జీన్ థెరపీ అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జన్యుపరమైన చెవిటితనంకండి. అయితే ఈ ఔషధాన్ని ఎవరండి యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిందండి. ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో 80% మందికి 24 వారాల్లో వినికిడి మెరుగుపడిందండి. కొంతమందికైతే సాధారణ వినికిడి స్థాయికి చేరుకుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఆర్‌బీఐ యొక్క సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్ నేరుగా సభ్యత్వం పొందిన తొలి ప్రైవేట్ ఫిన్‌టెక్ కంపెనీ ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ పే పాయింట్ అండి. పే పాయింట్ ఇప్పుడు ఆర్‌టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ మరియు నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ వ్యవస్థలో నేరుగా పాల్గొనగలదండి. ప్రత్యేక ఐఎఫ్ఎస్‌సి కోడ్ కూడా అందించబడుతుంది. స్పాన్సర్ బ్యాంక్ అవసరం లేకుండా ట్రాన్సాక్షన్స్ చేయవచ్చండి. సో, క్వెషన్ ఏంటండి? ఆర్‌బీఐ యొక్క సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్‌లో నేరుగా సభ్యత్వం పొందిన తొలి ప్రైవేట్ ఫిన్‌టెక్ కంపెనీ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పే పాయింట్ అండి. ఈ పే పాయింట్ ఇప్పుడు ఆర్‌టీజీఎస్ మరియు నెఫ్ట్ వ్యవస్థల్లో నేరుగా పాల్గొనగలదండి. ప్రత్యేక ఐఎఫ్ఎస్‌సి కోడ్ కూడా అందించబడుతుంది. స్పాన్సర్ బ్యాంక్ అవసరం లేకుండానే ట్రాన్సాక్షన్ చేయవచ్చండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. బ్నై మోనాషే సముదాయం ప్రధానంగా భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి మిజోరం, మణిపూర్ అండి. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందండి. 2030 నాటికి సుమారు 6,000 మంది ఇజ్రాయెల్‌కు తరలించే లక్ష్యమండి. మణిపూర్‌లో 2023 నుండి జరుగుతున్న జాతి సంఘర్షణ కారణంగా ఈ చర్య అవసరమైందండి. మన క్వెషన్ ఏంటంటే ఏదండి? బ్నై మోనాషే సముదాయం ప్రధానంగా భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మిజోరం మరియు మణిపూర్ అండి. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందండి. 2030 నాటికి సుమారు 6,000 మందిని ఇజ్రాయెల్‌కు తరలించే లక్ష్యమండి. మణిపూర్‌లో 2023 నుండి జరుగుతున్న జాతి సంఘర్షణ కారణంగా ఈ చర్య ఇప్పుడు అవసరమైందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఎక్స్‌ప్లనేషన్‌లో చెప్పాను. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్‌లలో చెప్పండి. సిక్కింను భారతదేశ రాష్ట్రంగా మార్చిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.